తండ్రి. ఆమేన్. ఓకే, దయచేసి అందరూ కూర్చోండి. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 2 వచనం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 2 వచనాలు. 155వ పేజీ, పాత నిబంధన. 11వ వచనము, 12వ వచనం. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఇక్కడ ఒక మాట 11, 12 వచనంలో ఏమన్నాడంటే, మీరు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశం. అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. ఈరోజు ఈ యొక్క చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుని కన్నులు, దేవుని కన్నులు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి కన్నులు, యెహోవా దేవుని కన్నులు. అదేమంటాడంటే, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టిన దేశం, నీ దేవుడైన యెహోవా కోరుకున్న దేశం, అది నీకు ఇయ్యబోచున్న దేశము. ఆ దేశం మీద నీ దేవుని కన్నులు ఎలా ఉంటాయంట? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు. అంటే జనవరి మొదటి గడియ నుంచి, మొదటి సెకండ్ నుంచి డిసెంబర్ 31 లాస్ట్ సెకండ్ వరకు దేవుని కన్నులు దేని మీద ఉంటాయి? ఆ దేశం మీద ఉంటాయి. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అవునా? ఇప్పుడు దేశం మీద ఉంటాయంటే మనుషుల మీద ఉంటాయనట, భూమి మీద ఉంటాయనట, మనుషుల మీద ఉంటాయండి కదా. అయితే దేవుని కన్నుల గురించి మనము ఒకవేళ పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తే, చదవడానికి టైం లేదు కాబట్టి నేనే చెప్తున్నా. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో వినండి జాగ్రత్తగా, ఏం తీయదు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 10 వచనాలలో యెహోవా కన్నులు 7 నేత్రములు కలిగిన వాడు అని రాస్తుంది. ఎన్ని నేత్రాలంట? 7 నేత్రములు కలిగిన వాడు దేవుడు, 7 నేత్రములు కలిగిన వాడు అని రాస్తుంది. 7 అని అంటే బైబిల్ ప్రకారం చూస్తే 7 సంపూర్ణతకి గుర్తు, పరిపూర్ణతకు గుర్తు. అంటే ఆయన సంపూర్ణంగా చూసే దేవుడు. మనము ముందు చూస్తే వెనుక కనిపించదు. ఈ మొబైల్ వచ్చిన తొలి దినాల్లో నేను షార్మినార్లో ట్రైన్ ఎక్కి హైదరాబాద్ వస్తున్నాను. రన్నింగ్ ఎక్కిన, నేను ఆల్రెడీ ఎక్కిన. ఒకటి రన్నింగ్లో ఎక్కి వాడు రన్నింగ్ వస్తుంది కదా అని చెప్పి నేనే వాడికి చేయించి లోపలికి లోపలికి తీసుకుంటే వాడు నా జేబులో ఉన్న నేను ఇట్లా గుంజిన ఆడు ఎన్నో చేతులు నా ఫోన్ను లాక్కొని దానికి తాడుండే, ఆ తాడు తీసుకొని అతనికే దుక్కుపోతున్నాడు. నాకేం అర్థం కాలేదు. ఇక్కడికైనా ఎక్కడమేంది వీడు, అటు నుంచి దుక్కడమే పోవడం ఏంటంటే అర్థం కాలేదు. అనిపిస్తుంది ఎందుకు ఎక్కింది, ఎందుకు దిగిందండి. దేవుడు చేయబెట్టి కూడా పోలేదు. నా కనులు నేను అక్కడ చూస్తున్నాయి కానీ ఇక్కడ ఆడ ఎన్నో చేతులు కొట్టేసింది. ఫోను ఇక లేదు, కొత్త ఫోన్ అప్పుడే నోకియా ఫోన్, కలర్ మొబైల్. అదే కూడా గిఫ్ట్ ఇచ్చింది ఒక ఆయన, పోయింది. మన కన్నులు ముందు చూస్తే ఎంత చూడవు, అవునా కదా? చాలామంది ఈ ప్యాకెట్ దొంగలు ఉంటారు కదా, జబ్బు కొట్టేటోళ్ళు. అంటే వాళ్ళు బాగానే ఉంటారు కానీ కింద చెప్తుంది మన బ్లేడ్ ఎట్లుంటుందో, వాడు ఎట్లా కట్ చేస్తుందో తెలియదు. మన కన్ను వన్ సైడే చూస్తాయి.
ఇంకో సైడ్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ దేవుని కన్నులో ఆయనది 7 కన్నులు, అంటే అంతటా చూసే కన్ను, సంపూర్ణతకు గుర్తు. ఇంకోటి ఏముంది అంటే రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 1:14లో యెహోవా కన్నులు, లేదా అంటే అక్కడ యేసుక్రీస్తు కన్నుల గురించి రాస్తారు. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడు. యేసు ప్రభు కన్నులు ఎట్లున్నాయంట? అగ్ని జ్వాలల వంటి, అంటే అలా మండుతో ప్రకాశిస్తున్న కన్నులు ఉంటాయి. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన కన్నులు కూడా ప్రకాశిస్తున్నాయంట. అలాంటి కన్నులు కలిగిన వాడు, 7 నేత్రములు కలిగిన వాడు, మండుచు ప్రకాశించుచున్న నేత్రములు కలిగిన వాడు అని రాసింది. ఇలాంటి ఆ దేవుడు అయితే ఒకవేళ మనం చూస్తే యేసు ప్రభు లేదా పాత నిబంధన 121వ కీర్తన 3, 4, 2 చరణాల ప్రకారము దేవుడు కునుకడు నిద్రపోడు. దేవుని కన్నులు కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు అన్నమాట. అంటే దేవుని కన్నులు సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉన్నాయంటే ఏదో నేను వండుకున్నప్పుడు దొంగతనం చేసాడు అట్లా ఉండదు. మన దేవుడు కునుకని దేవుడు, మన దేవుడు నిద్ర పోని దేవుడు. ఆయన నిద్రపోడు, మనకు నిద్ర అవసరం. కానీ దేవుని కన్నులకి కునుకుపాటు లేదు, ఆయన నిద్రపోడు. నిన్ను చూసే దేవుడు ఎటువంటి వాడు అంటే 7 నేత్రములు కలిగిన దేవుడు, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన దేవుడు, కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. అంతేకాకుండా మరొక మాట ఏముంది అంటే, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మొదట సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనంలో దేవుని కన్నులకు పాతాళమును అగాధ కూపమును 2 కనబడుతున్నాయి, కానీ నరుని హృదయము మరీ తేటగా కనిపిస్తుందని చెప్పి అక్కడ రాస్తుంది. నరుని హృదయము మరీ తేటగా కనిపిస్తుంది. 139వ కీర్తన మీరు తర్వాత, ఇప్పుడు ఏం చదవద్దు, టైం లేదు కాబట్టి చెప్తున్నాను. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నేను ఆకాశానికి ఎక్కినాను అక్కడ ఉన్నావు, నేను పాతాళానికి వెళ్తే అక్కడ ఉన్నావు, నేను అగాధంలోనికి వస్తే అక్కడ ఉన్నావు, నాకు చీకటేమో కానీ నీకు చీకటి కాదు, నీకు చీకటి వెలుగు ఏకరీతిగా ఉన్నాయి అని. మనము చీకటి అంటా చెప్పి లైట్ ఆఫ్ చేయవచ్చు, ఆయన చీకటి కాదు కదా. కాబట్టి దేవుని కన్నులకు అన్ని కూడా ఎట్లా కనిపిస్తున్నాయి అంట? తేటగా కనిపిస్తాయి. దేవుడు ఒకవేళ మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో 7వ వచనంలో దేవుడు పైరూపాన్ని చూసే దేవుడు కాదు, కానీ హృదయాన్ని చూసే దేవుడు. అంటే పైరూపం చూడడానికి కాదు, చూస్తాం. మనుషులు ఒకవేళ ఒక అబ్బాయి ఉన్నాడనుకో, అమ్మాయి పైరూపాన్ని చూస్తారు. అమ్మాయి ఉంది, అబ్బాయి పైరూపాన్ని బాగుండే అబ్బాయి ఉంటుంది, కానీ గుణము హృదయము ఎట్లుందో ఎవరికి తెలియదు. నిన్నగాక మొన్న ఒక మా దోస్తు ఒక కామెడీ పంపించింది, ఒక జోక్ పంపించింది. పెళ్లి చేసేటప్పుడు పిల్లగాన్ని చెయ్యి కలిపి ప్రమాణం చేపిస్తారు కదా, ఎందుకు చేతులు కలిపి ప్రమాణం చేస్తారని వాడు అడిగాడు. పెళ్లి చేసి పెద్దవాడు తెలుసా, బాక్సింగ్ తెలుసా నీకు అన్నాడు. బాక్సింగ్ తెలుసు కదా అంటే తెలుసు. ఏది ఇద్దరు కొట్టుకుంటే ముందు చేతులు కలుపుతారంటారు. ఎవరు? బాక్సర్స్, ఇద్దరు ఫైటర్సే. ఆ కొట్టుకునే ముందు ఏం చేస్తారు? ఈ పెళ్ళి తర్వాత కొట్టుకునేదే కాబట్టి అందుకే కలుపుతారా అన్నానంట. సంసారం కదా. కాబట్టి అంటే దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, కానీ అంటే చూస్తాడు, కానీ హృదయాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు. దావీదుని ఎన్నుకునే టైంలో వాళ్ళ అన్నల కంటే దావీదు హృదయాన్ని చూసి దేవుడు దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దేవుడు నిన్ను చూస్తాడు. మనం అంటాం, నన్ను ఎవరు చూడలేదు, నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు, నేను సమస్యలో ఉన్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు, మా ఇంట్లో మరణం జరిగినప్పుడు ఎవరు చూడలేదు. మనం అంటాం, నష్టపోయినప్పుడు ఎవరు చూడలేదు, ఎవరు పలకలేదు. కానీ దేవుడు అంటాడు, నేను ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను చూచే దేవుణ్ణి. ఈ సంవత్సరం అంతా ఎవరు నేను చూస్తున్నా చూడకున్నా ఎవరు చూస్తాను? నేను దేవుడు నిన్ను చూస్తాడు. ఆయన కునుకని దేవుడు, నిద్రపోని దేవుడు. టక్క ఇవి మాత్రం చదవాలి. ఇప్పుడు రండి 33వ కీర్తన 33:18 33:18 పేజ్ నెంబరు 468. 400 తప్పు రాసు 33:18
రైట్ చదువు. వారి వారి ప్రాణమును ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు ఇదేనండి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇది వినాలి ఈ మాట. ఎక్కువ వివరించింది, షార్ట్ మనం విందాం. యెహోవా కనుదృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద నున్నది అన్నాడు. ఎవరి మీద ఉందంటే ఆయన కనుదృష్టి? తన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కనుదృష్టి ఉందంట. ఈ సంవత్సరము దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి అంటే ఆయన యందు భయము ప్లస్ భక్తి రెండు ఉండాలి. నేను మళ్ళీ బైబిల్లో నాకు చాలా ఇష్టమైన పదం ఏంటంటే యెహోవా యందు భయము భక్తి. ఇదే బైబిల్ ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా నీకు టోటల్ చెప్పేది ఏంటంటే ఆయనకు భయము, ఆయన యందు భక్తి కలిగి ఉండాలన్నదే బోధిస్తుంది అంతే. కాబట్టి దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి అని అంటే ఈ సంవత్సరం అంతా దేవుని దృష్టి నీపై ఉండాలి అని అంటే తన యందు భయభక్తులు కలిగి ఉండాలంట. అంతేకాదు ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఏడాడుతుందంటే కన్ను దేవా ఇదిగో నీ యందు భయము భక్తి కలిగి ఉన్నాను, నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆయన కనుదృష్టి అక్కడ ఆగిపోతుంది, నీ మీద ఉంటుంది. అంటే నా కుమారుడు, నా కూతురు ఉంది, నా కూతురు పట్ల ఏదో ఒక కార్యం నేను చెయ్యాలి, చేస్తాను అని ఆగాలి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉంటే ఆయన కృప మన మీద ఉంటుంది. నెక్స్ట్ రెండవది 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం, 216వ పేజీ, కొత్త నిబంధన. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎవరి మీద ఉంటుంది దేవుని కనుదృష్టి అంటే దేవుని యందు భయము భక్తి గల వారి మీద ఉంటుంది. ఆయన కృప కోసం కనిపెడితే ఆయన నిన్ను చూస్తాడు ఈ సంవత్సరం. రెండవది ఎవరి మీద ఉంటుందంటే ప్రభువు కన్నులు నీతిమంతుల మీద ఉంటాయి. నీతి ఉండాలి అంటే ఎక్కడైనా కూడా నీతి తప్పకూడదు. నోహోకు నీతిమంతుడు అని రాయబడింది, ఆనోకు నీతిమంతుడు అని రాయబడింది. చాలామంది నీతిమంతులు ఉన్నారు. అయితే మనము మన దేవుని దృష్టికి మన ప్రవర్తన, మన మాట తీరు, మన బ్రతుకుతున్న బ్రతుకు నీతిగా బ్రతుకుతున్నామా, నీతి తప్పి బ్రతుకుతున్నామా అన్నది ఆలోచించాలి. కాబట్టి ఈ సంవత్సరము భయభక్తులు కలిగి జీవిద్దాం. రెండోది ఏంటంటే నీతి ఉండాలి, అనీతి కాదు, లేకపోతే నీతి తప్పిన జీవితం కాదు. కాబట్టి నీతిమంతుల మీద ఆయన కనుదృష్టి ఉందని, తర్వాత కీడు చేయు వారికి విరోధముగా ఉంది అంటాడు. దేవుని కనుదృష్టి ఎవరికి విరుద్ధంగా ఉంది? కీడు చేసే వారి మీద వాళ్ళకు విరుద్ధంగా. కాబట్టి ఈ 2021వ సంవత్సరము మనము నీతిగా జీవిద్దాం. అప్పుడు దేవుని దృష్టి మన మీద ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు అంటే వదిలేస్తాడా? వదిలేయడండి. ఆయన చూస్తున్నాడంటే నీ పట్ల కార్యములు చేస్తాడైన. కాబట్టి ఇక్కడ ఏమంటాడు పేతురు భక్తుడు అంటే ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంది. ఎవరైతే కీడు చేస్తారో వారికి విరుద్ధంగా ఆయన కనిపిస్తుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. అంటే భయభక్తులు అంటే భయం భక్తులు కలిగి ఉన్నవాడు పాపము చేయడు. పాపం చేసిన వారికి దేవుని భయము లేదు. నీతి నేను ఇంతకు చెప్పిన మళ్ళీ అంత వివరిస్తలేదు. నేను ఏంటంటే నీతి అంటే మామిడి చెట్టు మామిడికాయలే కాస్తుంది, అవునా? మామిడికాయలు కాసింది అంటే ఇప్పుడు మామిడి చెట్టు మామిడికాయలు కాకుండా వేరే కాయలు కాసిందంటే ఏమైంది? దాని గుణం తప్పినట్టు.
దాని స్వభావానికి విరుద్ధంగా చేస్తున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనకు దేవుడు ఇచ్చిన స్వభావానికి విరుద్ధంగా పాపము చేయకూడదు అని దేవుని వాక్యం. మూడవ మాట యోబు గ్రంథము 34:21. తొందరగా అయ్యా. యోబు గ్రంథము 34:21. సార్ ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. వారి నడతలన్నీ కనిపెట్టుచున్నాడు. దుష్క్రియలు చేయువారు దావుకొనుటకు చీకటైనను మరణాంధకారమైనను లేదు. 21 ఏమన్నాడు? ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. ఎక్కడ ఉంటుందంటే ఆయన కళ్ళ దృష్టి నీవే త్రోవలు నడుస్తున్నావో ఆ త్రోవలో దేవుని కళ్ళ దృష్టి ఉంటుంది. మనం ఎక్కడెక్కడ నడుస్తున్నామో మన భార్యకు తెలియకుండా వస్తుంది. అవునా కదా? వాసనకు ఏం తెలుసు నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నాను, అవునా? కానీ నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నానో నా నడకలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో ఎవరు చూస్తున్నారు? ఎవరి కనిపిస్తుంది దాని మీద? ఆయన కెమెరా పెట్టి తిప్పుతుంటాడు అంటే ఇట్లా మనం వీడు చేసేటివన్నీ ఆడ చూస్తుంటాడు. ఆయన ఏడున్నాడో ఏడో చూస్తుంది అనుకుంటాం మనం. కానీ దేవుని కన్ను దృష్టి నీ మార్గం మీద ఉంది. నీ మార్గంలో నీ ఒక్కడిగా ఉండొచ్చు, కానీ నీ మార్గం దేవుని కన్ను దృష్టి కూడా నీకు వెంబడిస్తుంది. ఇంకొక మాట చెప్పినా నేను ఇంతకుముందు మనకి నా సంఘంలో 14వ అధ్యాయం చూడండి. 14 యోబు 14:16. అయితే ఇప్పుడు నీవు నా అడుగుజాడలను లెక్కపెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఏమన్నాడు? అడుగుజాడలు ఏం చేస్తున్నట? లెక్క పెట్టిందంట. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడెక్కడ తిరిగినా ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. మీరు మోసపోవద్దు. ఎక్కడ తిరిగినామా, ఎవరి దానికి తిరిగినామా, కనుకొమ్మలు పోయినా ఉంటాయి, వైన్ షాప్ పోయినా ఉంటాయి, ఇంకెక్కడికి పోయినా ఉంటాయి. అక్కడ ఒకవేళ నేను చెప్పనా, ఆకాశము ఆలకించము, భూమి చెవి యొగ్గుము అన్న మాట అంటాడు యెషయా గ్రంథం మొదలైతే. అయితే నేను తిరగలే ప్రభువా అని అంటే జర సత్యం ఎక్కడెక్కడ తింటుందో జరగా భూమి అడుగుతాడు బయటిది అంటే తక్కువ లేచి పైకి వస్తే ఇగో ఇదే పాదం పెట్టి కరెక్ట్గా కలుస్తుంది. అచ్చు బుద్ధినట్టు వస్తుంది. లేదు భూమి అబద్ధం వాడింది అంటే ఆకాశం నేను చూసిన అక్కడ తిరిగిండు, ఆకాశం సాక్ష్యం ఇస్తుందంట. దూలాలు కూడా సాక్ష్యం, హబక్కూ గ్రంథంలో ఉంటాడు, దూలాలు సాక్ష్యం ఇస్తాయి. రాళ్ళు ఈ గొడవలు ఉన్నాయి కదా, ఆ రాళ్ళు కూడా వచ్చిండు ఈవిడ మా రూమ్లో ఈ పాప చేసిందని ఆయన రాళ్ళు చెప్పాడు. లాస్ట్కి నీ పెదవులు పక్కకెళ్ళి ఇక్కడ వచ్చి ఈ పెదవులతో ఈ మాట అన్నాడు, ఈ పాపం చేసిందని నీ పెదవులే నీకు అపోజిట్గా నిలబడి సాక్ష్యం చెప్తాయి. దేవుడు అన్నీ లెక్క చేసి సంచి వేసి ముద్ర వేసి పెట్టిందంట. ఏం చేశాడు? సీల్ ఆయన వేసి నీకు ఎవరు తీయలేడు. ఇక మీకు తెలుసా, పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఉత్తరాలు అన్నీ వస్తే మనది ఇబ్రాహీంపట్నంలో 501, 506 కోడ్ నెంబర్. ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి లెటర్లు వస్తే అన్ని కూడా ఏం చేస్తారంటే హైదరాబాద్కి వస్తే ఇబ్రాహీంపట్నంకి వచ్చే ముందు అవన్నీ ఒక బ్యాగ్ వేసి దాన్ని సుతులతో కట్టేసి సీల్ వేసి పంపిస్తాడు. ఇక్కడ ఉన్న మేనేజర్ మాత్రమే దాన్ని ఓపెన్ చేయాలి, మధ్యలో కూడా ఓపెన్ చేయడానికి వీలు. అట్లనే నువ్వు నడిచే ప్రతి నడక, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చూసే ప్రతి చూపు, నువ్వు తలంచిన హృదయంలో చెడ్డ తలంపులన్నీ కూడా దేవుడు సంచిలేసి ముద్ర వేసి పెట్టాడు. నేను అంటున్నా, దేవుడు కరుణామయుడు కాబట్టి నన్ను క్షమించు, నా పేరు అంతా తెచ్చేయి, ఆ బ్యాగ్ తగలబెట్టు, కాల్చేయి, ఈ 2021లో ఫ్రెష్గా బతుకుతా అవన్నీ తీసేయి అంటే మళ్ళీ అవన్నీ కొట్టేశాడు, మళ్ళీ కొత్త బ్యాగ్ పెడుతున్నాయి. ఇక జీవితాంతం అటెండ్ చేసుకుంటూ పోయిన వాళ్ళకు తాట తీసి
కాబట్టి ఆయన కనుదృష్టి ఎక్కడుంది అని అంటే నీ అడుగు జాడల్లో ఆయన కనుదృష్టి. భయభక్తులు కలిగిన వాళ్ళని చూస్తాడు, నీతి మంతులను చూస్తాడు. అంతేకాదు ప్రతి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క దృష్టి ఒకటేసారి అన్నీ చూస్తాడు ఆయన. ప్రపంచంలో ఉన్నాయన్నీ ఆయన దృష్టికి కనిపించని సృష్టం ఏదీ లేదంటాడు. కాబట్టి త్రోవలో ఉంది అంట. ఆ మాట చదువుతాం చాలా, మీకు కూడా రాసుకుంటే పనికొస్తుంది. ఎప్పుడన్నా చెప్పని ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం, పేజ్ నెంబర్ 641. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద నా దృష్టి ఉంచితిని, ఏది నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై. ఏమన్నాడు ఇక్కడ? వారు పోయిన త్రోవలన్నిటి మీద. ఎన్ని తోవలంట? నీకు ఎన్ని తోవలు నడిస్తే అన్ని తోవలల్లా ఆయన కనుదృష్టి ఉంటుంది అన్నాడు. ఉంచితిని, ఏది నా కన్నులకు మరుగు, ఏది కూడా దేవుని కన్నులకు మరుగుగా లేదు. ఇంకేమన్నాడు? వారి దోషమును నాకు మరుగై ఉండదు. దేవునికి మరుగై. నీ వాడిన అబద్ధాలు కానీ, నీవు అనే తిట్లు కానీ, నువ్వు దూషించుట, శపించుట అన్నీ కూడా ఆయన కన్నులకు మరుగై ఉండలేదు. కాబట్టి దేవుని కన్నులు మన మీద ఉన్నాయి, మన నడకల మీద. మనం ఏ మార్గంలో నడుస్తున్నామో ఆ మార్గంలో నడుస్తున్న ప్రతి మార్గంలో దేవుని కన్నులు ఉన్నాయి. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవాన్ని అన్నాడు. కాబట్టి మన మార్గము ప్రభు మార్గమై ఉండాలి. చాలా మార్గాలు ఉన్నాయి. నేను బైబిల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయని చూస్తే చాలా ఎన్ని. ఒక్కొక్క మార్గం, వ్యభిచార మార్గం, వేష మార్గం అని అంటారు, త్రాగుబోతుల మార్గం, దొంగల మార్గం, అబద్ధికుల మార్గం, అన్యాయస్తుల మార్గం, భక్తిహీనుల మార్గం, నీతిమంతుల మార్గం, భయభక్తులు కలిగిన వారి మార్గం, చాలా ఇలా ఉన్నాయి. అయితే దేవుని మార్గంలో నడిస్తే అది మనకి మేలు కలగజేస్తుంది అంటాడు. కాబట్టి భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉంది, నీతిమంతుల మీద ఆయన దృష్టి ఉంది, మార్గముల మీద, మనం నడిచే మార్గముల మీద ఆయన దృష్టి ఉంది. ఇంకొక మాట చదువుకుందాం. సామెతలు 15:3. సామెతలు 15:3. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. యెహోవా కన్నులు ఎక్కడెక్కడ ఉంటాయంట? ప్రతి స్థలంలో భర్త ఉండకపోవచ్చు, ప్రతి స్థలంలో భార్య ఉండకపోవచ్చు, ప్రతి స్థలంలో పిల్లలు ఉండకపోవచ్చు, ప్రతి స్థలంలో పాసలు ఉండకపోవచ్చు, ప్రతి స్థలంలో నీ యజమానులు ఉండకపోవచ్చు. కానీ ప్రతి స్థలంలో ఎవరుంటారు? అది ఈడ దేవుడు ఉన్నాడు. యోసేపు గురించి ఒక మాట, చాలా చాలా మంచి మాట ఏమిటంటే, దేవుని దృష్టికి ఇంత ఘోరమైన దుష్కార్యము నేను ఎలా చేస్తానంటే, అక్కడ ఎవరు లేదు, మంచి అనుకూల సమయం పాపం చేయడానికి. కానీ ఎవరు అంటాడు యోసేపు? దేవుడు. అదన్నమాట. ప్రతి స్థలంలో దేవుడు ఉంటాడు. అవి మంచివారిని చెడ్డవారిని అందరూ చూస్తున్నాయి దేవుడి కన్నులు. దైవభక్తులు కలిగిన వాళ్ళు చూస్తున్నాయి, నీతిమంతులను చూస్తున్నాయి, ప్రతి మార్గంలో చూస్తున్నాయి. అంతేకాదు ప్రతి స్థలంలో దేవుని కన్నులు ఉన్నాయి. అవి మంచి వాళ్ళని చూస్తాయి, చెడ్డ వాళ్ళని చూస్తాయి. జట్ల పౌలు భక్తులు క్లియర్గా రాస్తారు. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం రండి. ఎబ్రీ 4:12. ఎబ్రీ 4వ అధ్యాయము 12:13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులలోను
ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక ఎట్లుందంట? తేటగా ఉందంట. సృష్టి అంతా మానవులే కాదు, ఈ అనంతమైన విశ్వం ఏదైతే ఉందో ఈ అనంతమైన విశ్వంలో అన్ని కూడా దేవునికి ఎట్లున్నాయంట? తేటగా కనిపిస్తున్నాయి. అన్ని ఆయన కంట్రోల్నే ఉన్నాయి. ఆయన చూపు లేని ప్రదేశము లేదు. దేవుని దృష్టి అని అంటాడు ఇక్కడ. మనం ఎవరికి లెక్క అప్పచెప్పాలనో, మనం ఎవరికి లెక్క ఎంతమంది నమ్ముతున్నారు? లెక్క చెప్పేది ఉందా? లెక్క లేదా? మనం చెప్పండి. లెక్కలు ఉన్నామా? లెక్కలు నిలబడాలా? తీర్పులు ఉంటుందా? ఉండమా? ఉన్నాం కదా. తీర్పు ఉన్నది అని అనుకుంటే, తాట తీస్తాడు అనేది ఉంటే, పాపానికి ఎట్లా ఒడిగాడు, అబద్ధాలకు ఎట్లా ఒడిగాడు, దుర్భాషలు ఆడడానికి ఎట్లా ఒడిగడుతున్నాం? అవునా కదా? ఇక్కడ అంటాడు మనం లెక్క చెప్పేది ఉంది. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడంటే హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. తలంపుల లెక్క కూడా అంట. మీరు ఆలోచించండి, ఎన్ని ఆలోచనలు వస్తాయి ఇందులో. ప్రతి ఆలోచనది చెడ్డ, ప్రతి ఆలోచనకి లెక్క చెప్పాలని అంటున్నాను. హృదయంలో తలంచింది, ప్రతిదానికి లెక్క చెప్పాలి. ఇక్కడ అంటాడు ఎవరికి లెక్క అప్పచెప్పవలసిన ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అంటాడు. కాబట్టి దేవుని దృష్టికి సమస్తము తేటగా. ఒక్కటి సంవత్సరం అంతా పెట్టుకుని దేవుని కన్నులు నా మీద ఉన్నవి. దేవుడి కెమెరా నా వైపే పెట్టిండు. ఆయన ఈ కెమెరాలు పనిచేయవు, లైట్ బ్యాటరీ లేకపోతే పనిచేయదేమో. ఆయన కెమెరాలో కాదు. అవునా కాదా? అన్ని రికార్డ్ అయిపోయి ఆ రోజు లెక్కలో అన్ని తీర్పులోకి వస్తాయి. కాబట్టి ప్రాణం ఉన్నప్పుడే ఇప్పుడే దేవునికి భయపడి చెడుతనాన్ని విడిచిపెట్టి మనం అందరం కూడా ప్రభు మార్గంలో నడిచినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో నిలబడ్డప్పుడు తీర్పులో భలే నమ్మకమైన మంచి దాసుడా అని మనల్ని ప్రశంసించుకుంటే మనం ధన్యులం. కాబట్టి ఇక్కడ అదే అంటాడు. కాబట్టి దేవుని దృష్టికి సమస్తమును మరుగులేక సమస్తమును దేవుడు చూస్తున్నాడు. భూమే కాదు, ఆకాశాలే కాదు, నాలో హృదయాలు సమస్తము దేవుని దృష్టికి కనిపిస్తుంది. తర్వాత దేవుని దృష్టి ఒక 2 వచనాలు చదివి మనం ముగించుకున్నాం. 2 కీర్తనల గ్రంథం 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఏం చేస్తాడంటే దేవుడు నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పాడు. ఎవరికి? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నీవు నీతి మార్గంలో నడిస్తే, దేవుడు నీ దగ్గరికి వచ్చి నీకు ఆలోచన చెప్తాడు. ఏం ఆలోచన? బిడ్డ, నువ్వు నడవవలసిన మార్గం ఇది కాదు, ఇగో ఈ మార్గంలో నువ్వు నడవు, ఇగో ఇది నువ్వు చెయ్యి, అప్పుడు నీకు ఇది ఆశీర్వాదం కలుగుతుంది, నీ దేహంలో ఆరోగ్యం కలుగుతుంది, నీ పిల్లల భవిష్యత్తును నేను దీవిస్తా. ఎన్నో ఆలోచనలు. యెషయా గ్రంథం 9:6 ఆలోచనకర్త ఆయన నీకు నీ పిల్లలకి ఆలోచన చెప్పి ఆయన మార్గంలో నేను నడిపిస్తాను. కాబట్టి ఆయన నీ మీద దృష్టి చూపి నీకు ఆలోచన చెప్తాడని ఈ వచనంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక అలా ఆయన ఆలోచన చెప్పడమే కాకుండా ఒక మాట 94 కీర్తన రండి, ఇందులోనే ముగిద్దాం. 94:9. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు
కంటిని నిర్మించిన వాడు కానకుండునా కానకుండునా అన్నాడు. చెవులిచ్చిన వాడు వినకుండునా వినడా? మనకే చెవులిచ్చింది, ఆయన వినడా? మనకు కంటినిచ్చాడు, కళ్ళిచ్చాడు. కళ్ళిచ్చిన వాడు చూడడా కానకుండా చూడకుండా ఉండడా? ఒకవేళ చూస్తలేడు, చూస్తే నాకేంలే అని పోయిన సంవత్సరం జీవించినట్టు 2022 జీవించకూడదు. అయిపోయింది. పాత సంవత్సరం పాత పాపాలన్నీ కూడా సమాధి చేసేసి మళ్ళీ కొత్త సంవత్సరంలో దేవుని కనుదృష్టి నా మీద ఉంది, తన యందు భయభక్తులు గల వారి మీద ఉంది, నీతిమంతుల మీద ఉంది, నా మార్గంలో ఉంది, నా ఇంట్లో ఉంది, నా మీద ఆయన దృష్టి ఉంది, నాకు ఆలోచన చెప్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. యెషయా గ్రంథము 45:1 ఏమంటాడు తెలుసా? నేను అతని కుడి చెయ్యి పట్టుకున్నాను, జనములను జయించడానికి నేను అతని కుడి చేతిని పట్టుకున్నాను అంటాడు. నిన్ను జయం వైపు నడిపిస్తాడు ఈ సంవత్సరం. ఎంతమందికి కావాలి విజయం? గెలవాలి, అన్నింటిలో గెలవాలి, అన్నింటిలో రాణించాలి, అన్ని సమృద్ధిగా కావాలి, ఎక్కడ పోయినా విజయం కావాలి అని అంటే ఎవరి మార్గంలో నడవాలి? నా ఇష్టానుసారంగా నడసగానే విజయం మీద రావాలి. అవునా? వస్తుందా? ఇక్కడ డ్రైవర్స్ డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఎటుబడి అటు బండి నడిపించి దేవా తోడై ఉండంటే రైటా? కాదు కదా. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు వాడు ఎన్నో రూల్స్ చూపిస్తాడు, ఇవన్నీ పాటించాలని. ఏమాత్రం గీత దాటినా, రెడ్ సిగ్నల్ దాటినా, అవునా, ఎన్నో ఫైన్లు రాస్తాడు. కాబట్టి మనం కూడా దేవుని మార్గంలో నడుస్తూ ఆయన కృప కోసం కనిపెడితే, నేను అంటున్నా, ఈరోజు ఈ సంవత్సరం దేవుడు మీకు విజయం ఇస్తాడు, మీరు గెలుస్తారు. మీరు ఈ సంవత్సరం శ్రమ రాదు అంటలేదు, శ్రమ రావచ్చు, కానీ శ్రమలో కూడా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. అంతే. ఈ ఓసన ఒక పాట రాస్తాడు, నువ్వు నాతో ఉండగా శ్రమలుగా నాకు అనిపించలేదే అంటాడు. తెలుసా ఈ పాట మీకు? అంటే దేవుడు తోడుంటే శ్రమలా కనిపిస్తాయా? దేవుడు నువ్వు విడిచిపెడితే క్షణం ఒక యుగమాయను అంటాడు. దేవుడు దూరం ఉంటే యుగాల దాకా ఉండదు, దేవుడు తోడుంటే యుగాలు కూడా క్షణాల్లాగా గడిచిపోతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మీకు జయమిస్తాడు. దేవుడు ముఖ్యంగా మీ అందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుడు కనుదృష్టి నీ మీద ఉంటుంది, దాన్ని తప్పించుకొని నువ్వేం చేయలేవు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. కళ్ళిచ్చిన వాడు కానకుండా అంటాడు, చెవులిచ్చిన వాడు వినకుండా వింటాడు, చూస్తాడు. కాబట్టి దేవుని ఎంత భయపడుతుంది అంటాడు. నా కోరిక ఏంటంటే, లాస్ట్ ఇయర్ భయపడలేదు నాకు తెలియదు, కానీ నేను ఒక చెప్పిన యాకోబు పత్రికలో టైం అయింది కాబట్టి యాకోబు పత్రికలో ఇదే నోడుతోని, దేవా నీకు స్తోత్రం, నీకు మహిమ కలుగును కాక, నీకు ఘనత కలుగును కాక, ప్రభా నీకు స్తోత్రాలు అని స్తుతిస్తున్నాం, పాటలు కూడా పాడుతున్నాం. ఇదే పెదవులతో ఇంట్లో పోయి బూతులు తిరుగుతున్నాం. ధర్మమా చెప్పండి, అంగీకారం ఆ దేవుడికి అర్థం చేసుకుంటాం. యాకోబు అంటాడు, ఒక్క జలం నుండి 2 నీళ్ళు ఊరుతాయా అంటాడు. ఉప్పు నీళ్ళు, తీయని నీళ్ళు ఊరుతాయా అంటాడు. దయచేసి ఈ సంవత్సరం నాలుగు ఏం చెప్పాలి తెలుసా? నా భర్త మారిండు అని భార్య సాక్షి ఇవ్వాలి. భార్య ఏం చెప్పాలి? భర్త ఏం చెప్పాలి? నా భార్య మారింది అని భర్త సాక్షి ఇవ్వాలి. మా పాసర్ అంటుండే జీసారు సార్, పాసర్ ఎటువంటి వాడో పాసరమని అడగాలంట. ఎవరు తెలుస్తుంది నా బలము, నా బలహీనత? పాసర్ మీకే పోతే పోయింది. ఆయన మనం అయిందంటే మారలేదన్నమాట. ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రులని, కుటుంబాన్ని అడిగితే, నా భర్త లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మిమ్మల్ని ఒక మాట అన్నాను, గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం కొంచెం అడుపుదడుపు వచ్చేది మంది. ఈ సంవత్సరం కంటిన్యూ రావాలి, మార్పు రావాలి. యశ్వ్రభు అంటే ఏం తెలుసా? నేను ఇంతకుముందు బాగా ప్రార్థన చేసిన, ప్రభావ బైబిల్ చదివిన, సాక్ష్యం ఇచ్చిన, భయభక్తులు కలిగి ఉన్నా, అదంతా కరెక్ట్, కానీ పర్సెంట్గా చెప్పాడు. అవన్నీ ఓకే, అవి దగ్గరకు రావు, ముందు చేసే ఏ దగ్గరకు రావు. బాగుంది పెట్టుకోరు. ఇప్పుడు ఎట్టున్నావో
అది యేసుప్రభు రాకడ వచ్చిన సమయానికి నీ పరిస్థితి ఎట్లుందో అదే లెక్కలకు వస్తుంది. కానీ గతం ఏది ఏమన్నాడు? అక్రమం చేయి వాళ్ళారా నా ఎదురు నుండి అదన్నమాట. అక్రమం కాకుండా క్రమంగా ఈ సంవత్సరం బ్రతుకుతాం. అతి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థిద్దాం. అందరూ లేచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన నీ కన్నులు ఈ సర్వభూమి మీదనే కాదు, ఈ అనంతమైన విశ్వం మీద ఉన్నాయి. నీ కన్నులకు మరుగైనదంటూ ఏమీ లేదు ప్రభా. మరీ తేటగా సమస్తము కనిపిస్తుంది. నర్మ హృదయం అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ప్రభా. నాయన నీకు స్తోత్రాలు వందనాలు. నీ అందు భయభక్తులు కలిగి బ్రతకడానికి సంవత్సరం మాకు సహాయం చేయి. నీతిమంతులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయి. అంతేకాదు ప్రభా, మేము అందరినీ చూస్తున్నాం. మా మార్గంలో నీకు అనుదృష్టి ఉంది అని మాకు ఆలోచన చెప్పే దేవుడవై ఉన్నామని నమ్ముతూ ఉన్నాము తండ్రి. నీ కుమార్తెలను కుమారులను జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందము. మారిన మనిషిగా ఈ సంవత్సరం బ్రతకడానికి నీ కృప ఒక్కొక్కరికి దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు ప్రభా నీకు వందనాలు. నీ చేతులు ఎత్తి ప్రియ సంఘర్షులందరినీ నిలిపించి కాపాడు. మారాలి ప్రభా. ఇదే నోరుతో పాటలు పాడుతున్నాము, ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము, కీర్తనలు పాడుతున్నాము. కానీ ఇదే పెదవులతోని, నోరుతోని, చూపులతోని, కళ్ళతోని పాపాలే ఉన్నాయి ప్రభా. వాటి అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఈ సంవత్సరం మారు మనసు పొంది మారిన మనిషిగా బ్రతకడానికి ఒక్కొక్కరికి సహాయం చేసి మీరు మహిమ పొందాలి. వారందరికీ కావాల్సిన సరి అయిన వాగ్దానాలను కూడా మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఆ వాగ్దానాలను అనుసరించి నడవడానికి నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు. నీకు స్తోత్రాలు. సిలువలో కార్చిన రక్తం ద్వారా కడగండి, శుద్ధి చేయండి నాయన. మీరు పొందిన దెబ్బల ద్వారా నాయన నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. నీకు వందనాలు. దేవునికి స్తోత్రాలు. కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి ఆయన ఆరోగ్యాలు, శాంతి, సమాధానం ఇచ్చి ఆయన పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని, ఇదిగో గత సంవత్సరాలన్నీ నీకు విరుద్ధంగా చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అపరాధాన్ని ప్రభా తుడిచివేయమని, కడిగి పవిత్రపరిచి నాయన నూతన అధ్యాయాన్ని, నూతన జీవితాన్ని ప్రారంభించడానికి నీ కృప మా అందరికి అనుగ్రహించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి.